Bhuvaneshwar Kumar. Oh, straight away some movement. T20 format లో ఫస్ట్ వికెట్ క్లీన్ బౌల్డ్. Fantastic ball. Nasir Jamshed has got to go. ODI లో ఫస్ట్ వికెట్ క్లీన్ బౌల్డ్. He found him. Fast ball. In swinger. An error in judgment and he strikes with his fast ball in one day internationals. And what a sight for a young fast bowler. The off stump going for a walk. And Pakistan. It's a dream ball and it's a dream debut. Look at his seam position. Coming in. టెస్ట్ క్రికెట్ లో ఫస్ట్ వికెట్ క్లీన్ బౌల్డ్. Oh, he's knocked him over. What a bonus this for India. And an excellent ball. Normally leaves the left hander. This one's come back in. ది గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ ని రంజీ ట్రోఫీలో డక్ అవుట్ చేసిన ఫస్ట్ బౌలర్. Tendulkar has gone for naught. What a delivery. This man has been getting before. Certainly reeling. What a big wicket that one. Tendulkar, a little bit of inside edge and those pads. Ricochet takes it. A stunning catch too. Diving in front. Shukla the catcher. And this man is certainly on fire. And Mumbai 4 down. తన యాక్షన్ అద్భుతం, తన స్వింగ్ అమోఘం. ఎవరైనా భువీ బౌలింగ్ చూస్తే అలా ఉండిపోవాల్సిందే. లార్డ్స్లో 5 వికెట్ స్పెల్, ఐపీఎల్లో వరుసగా 2 పర్పుల్ క్యాప్స్. కానీ ఇలాంటి ప్లేయర్ కనీసం ఇండియన్ సెలక్షన్ ప్రాబబుల్ లిస్ట్లో కూడా లేడు. అసలు భువీ కెరీర్కి ఏమైంది? Oh, he's done it. That's a beauty. He said he has the ability to move the ball both ways. And that's the result that he gets with all that. 2012లో భువీ మన ఇండియాకి డెబ్యూ చేశాడు. అండ్ స్టార్టింగ్లోనే బ్యాట్స్మెన్స్ని తన స్వింగ్తో వణికించేవాడు. సో భువీ స్టార్టింగ్ స్టేజ్లోనే మన టీమిండియాకి చాలా బాగా ఆడాడు. అండ్ ఆల్సో చాలా ఎర్లీగానే ఇండియాలో 3 ఫార్మాట్స్ ప్లేయర్గా మారాడు. అండ్ భువీ కూడా కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేసేవాడు. ముఖ్యంగా 2014 ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్లో 5 మ్యాచ్లోనే 19 వికెట్లు పడగొట్టాడు. భువీ అటు ఇండియన్ కండిషన్స్లోనూ ఇటు ఫారిన్ కండిషన్స్లో కూడా చాలా బాగా రాణించేవాడు. ఇంకో పక్క ఐపీఎల్లో కూడా దుమ్ము దులిపేసేవాడు. 2016, 2017 ఎస్ఎల్ఎస్కి వరుసగా 2 పర్పుల్ క్యాప్స్ గెలిచాడు. ఇంకా భువీ పర్ఫార్మెన్స్ చూసి ఇంక చాలా ఏళ్ళు మనకు భువీ ఉంటాడు, ఇంకా మనకు డోకలేదని అనుకునే వాళ్ళం. కానీ ఇదంతా 2018 దాకానే. సో 2018 దాకా పీక్ స్టేజ్లో ఉన్న భువీ 2018 వచ్చినప్పటికీ మెల్లిమెల్లిగా ఫాలో అవడం స్టార్ట్ అయ్యాడు. టెస్ట్లో 2018 మొత్తం పోగేసి ఒక సౌత్ ఆఫ్రికా సిరీస్లో మాత్రమే ఆడాడు. అండ్ మళ్ళీ ఇప్పటిదాకా ఒక టెస్ట్ మ్యాచ్ కూడా ఆడలేదు. ఒకప్పుడు స్టార్ బౌలర్, టెస్ట్లో ఇండియా కీ ప్లేయర్, స్వింగింగ్, మరి ఎంత ఘోరంగా ఎలా డౌన్ఫాల్ అయ్యాడు చూద్దాం. దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. ముందుగా సౌత్ ఆఫ్రికా సిరీస్లో 2 మ్యాచ్లోనే 10 వికెట్స్ పడగొట్టాడు. కానీ అన్లక్కీగా ఈ సిరీస్ తర్వాత భువీకి బ్యాక్ ఇంజురీ అయింది. దీంతో భువీ ఆ తర్వాత ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్కి దూరమయ్యాడు. అండ్ ఆ బ్యాక్ ఇంజురీ వల్ల చాలా మ్యాచెస్కి భువీ దూరమయ్యాడు. 2018లో భువీ కూడా ఇంగ్లాండ్తో T20 ODI సిరీస్లో కలిపి 1 వికెట్ మాత్రమే తీశాడు. అండ్ ఏషియా కప్లో 6 వికెట్స్, వెస్టిండీస్ సిరీస్లో T20 ODI కలుపుకుని 5 వికెట్స్, ఇలా భువీ అడపాదడపగా పర్ఫామ్ చేశాడు. 2019 ఐపీఎల్లో కూడా 13 వికెట్స్ మాత్రమే తీశాడు. కానీ భువీని నమ్మి 2019 వరల్డ్ కప్కి సెలెక్ట్ చేశారు. అండ్ భువీ తన నమ్మకాన్ని వమ్ము చేయలేదు. 6 ఇన్నింగ్స్లోనే 10 వికెట్స్ తీశాడు. మెయిన్లీ సెమీఫైనల్లో 3 వికెట్స్ తీసుకున్నాడు. దీంతో మళ్ళీ మనం ప్రైమ్ భువనేశ్వర్ కుమార్ చూడొచ్చని అందరూ అనుకున్నాం. మళ్ళీ ఇంకా టీంలోకి వచ్చేస్తారు అనుకునే లోపే వరల్డ్ కప్ ఆడుతున్నప్పుడే భువీకి హ్యామ్స్ట్రింగ్ ఇంజురీ అయింది. దీంతో 3 months క్రికెట్కి దూరం అయ్యాడు. అండ్ ఆ తర్వాత కోవిడ్ వచ్చింది. ఆబ్వియస్లీ మన అందరం కూడా క్రికెట్కి దూరం అయ్యాం. మళ్ళీ భువీ 2020 ఐపీఎల్లో కంబ్యాక్ ఇచ్చినా అదంత ఎఫెక్ట్ చూపించలేకపోయింది. ఇన్ఫాక్ట్ మళ్ళీ తనకి హ్యామ్స్ట్రింగ్ ఇంజురీ అయింది. దీంతో 2020, 2021 కూడా సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. అండ్ భువీ 2018 నుండి తరచూ ఇంజురీస్ బారిన పడుతూనే వచ్చాడు. సో 2018 ఇంజురీ భువీ టెస్ట్ క్రికెట్కి చాలా దెబ్బేసింది. అదే టైంలో టీంలో బుమ్రా, ఇషాంత్ శర్మ, షమి బాగా పర్ఫామ్ చేయడం అండ్ భువీ ఇంజురీస్తో టీంలో సరిగ్గా ఆడకపోవడం తన టెస్ట్ స్థానాన్ని కోల్పోయేలా చేశాయి. అండ్ భువీ 2018లో ఆ ఇంజురీ నుంచి కోలుకున్న తర్వాత తన టీంలోకి తీసుకోలేదు. అండ్ భువీ ఆ ఇంజురీ వల్ల తన పేస్ని కోల్పోయాడు. బాల్ని 2 వైపులా స్వింగ్ చేసే ఎబిలిటీ ఉన్న భువీ బౌలింగ్లో ఆ పేస్ ఉండేది కాదు. సో ఒక బౌలర్కి స్వింగ్ ఎంత ఉంటుందో పేస్ కూడా అంతే ఉండాలి. మీరు స్టార్క్, ఆండర్సన్, డేల్ స్టైన్ లాంటి బౌలర్స్ చూస్తే వీళ్ళ బౌలింగ్లో స్వింగ్ అండ్ పేస్ ఆన్ ద టాప్ ఉంటాయి. కొన్ని 2021 ఇంగ్లాండ్ సిరీస్కి భువీని సెలెక్ట్ చేస్తారంటే అది జరగలేదు. బికాస్ తన ఫిట్నెస్, భువీ తరచు ఇంజురీస్ వల్ల తన వర్కౌట్స్ చేసేవాడు కాదు. అండ్ ఆ టైంలో భువీ క్లోజ్ పర్సనల్ అన్నాడు. భువీకి రెడ్ బాల్ క్రికెట్ పై ఇంట్రెస్ట్ లేదు. తన వర్కౌట్స్ అని లాంగ్ స్పెల్స్ కోసం కాదు. తన ఫోకస్ ఇప్పుడు వైట్ బాల్ క్రికెట్ పైనే ఉంది. సో టెస్ట్ క్రికెట్లో ఒక్కసారి బౌలర్స్ 30+ ఓవర్స్ వేయాల్సి ఉంటుంది. భువీ 15 నుంచి 20 ఓవర్స్ మాత్రమే వేయగలడు. సో ఈ రీజన్కే భువీని వెళ్లే కొద్దీ సెలక్షన్ కమిటీ ఇగ్నోర్ చేయడం మొదలుపెట్టింది. ఒకప్పుడు భువీ మనకి నెంబర్ 1 ODI బౌలర్. ఇంకో ODIస్లో 2022 సౌత్ ఆఫ్రికా సిరీస్లో 2 మ్యాచ్లు ఆడాడు. అండ్ ఆ 2 మ్యాచ్లు కూడా 60+ రన్స్ ఇచ్చాడు. అండ్ అదే భువీ కెరీర్కి లాస్ట్ అండ్ ఫైనల్ ODI మ్యాచెస్. ఇంకా T20 విషయానికి వస్తే భువీ బాగానే రాణిస్తున్నా కానీ
2022 T20 వరల్డ్ కప్లో అడపదడపగా ఆడాడు. అండ్ ఆ తర్వాత BCCI స్వయంగా భువీని డ్రాప్ చేసింది. భువీనే కాదు 30+ ఏజ్ ఉన్న ప్లేయర్స్ని T20 ఫార్మాట్కి దూరం చేసింది. సో భువీని T20 ఫార్మాట్ తీసేయడం కొంచెం హార్ష్ కాల్, బికాస్ భువీకి ఉన్న ఫిట్నెస్కి తనకి T20 ఫార్మాట్ సూట్ అవుతుంది. అండ్ ఫైనల్గా భువీ డౌన్ఫాల్ కారణం తన ఇంజూరీస్, తన ఫిట్నెస్. సో భువీ తన ఫిట్నెస్పై పట్టువదలకుండా ఫోకస్ చేసి ఉంటే మేబీ ఇప్పటికీ ఇండియన్ టీంలో కంటిన్యూ అయ్యేవాడు. అండ్ ఇప్పుడు భువీకి బదులు పేస్ కావాలంటే సిరాజ్, స్వింగ్ కావాలంటే హర్షదీప్ ఇలాంటి బౌలర్స్ ఉన్నారు. సో ఏదేమైనా సరే భువీ లాంటి బౌలర్ మళ్ళీ రాడు. ఇంకా భువనేశ్వర్ కుమార్ స్టోరీలో విన్ ఎవరంటే తన ఫిట్నెస్సే. ఈ రోజుకి ఇదే వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వినిపిస్తా.